హలో ఈటర్స్, వర్షం పడుతుందని పకోడీ చేశాను. సో మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని దాంట్లో వాటర్ బయటకు వచ్చేలాగా చేత్తో బాగా పిసుక్కోండి. అండ్ తర్వాత కొంచెం కారం అండ్ సరిపడా సాల్ట్ వేసుకొని వీటి కూడా ఉల్లిపాయలకు బాగా పట్టేలా మీరు చేత్తో ఇలా పిసుక్కోవాలి. అప్పుడే దాంట్లో ఉన్నది ఉల్లిపాయలకి బాగా పడుతుంది. అండ్ నేను ముందుగా కొన్ని పచ్చిమిర్చిని స్లైసెస్గా చేసేసుకున్నాను. సో ఈ పచ్చిమిర్చి కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకోండి. వీటిని కూడా బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. కరివేపాకు వేస్తే పకోడీ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ శనగపిండి వేసేసుకొని ఈ ఉల్లిపాయలలో ఎంత శనగపిండి అయితే సరిపోతుందో అంత వేసుకోండి. వాటర్ ఏం కలపద్దు, ఎందుకంటే బాగుండదు. సో అండ్ నేను అయితే ఆయిల్ హీట్ చేసేసి ఆయిల్ పోస్తాను. ఇలా పోసుకోవడం వల్ల పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇది యాక్చువల్లీ మా తాతయ్య చేస్తారు. సో నేను ఇలానే ట్రై చేస్తాను ఎప్పుడైనా కానీ. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు పిండి. తర్వాత ఆయిల్ పెట్టేసేసుకొని ఈ పకోడీని చేత్తో కొంచెం కొంచెంగా వేసుకోండి. అంతే, నేను చూపిస్తున్నాను కదా, అలా వేసేసుకోండి చాలు. తర్వాత ఒకసారికి ఒక వాయికి ఎంత సరిపడా అంత వేసేసుకొని కొంచెం ఈ కలర్ రాగానే పకోడీని తిరగవేసుకున్నాక ఫైనల్లీ పకోడీ రెడీ అయిపోయింది. సో మీరు తీసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. హైదరాబాద్లో ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ప్రతి ఒక్కరికి ఈవినింగ్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చిందో, ఒక్కసారి ట్రై చేసి చూడండి.